ఉమెన్ కి ప్రొటెక్షన్, ఉమెన్ కి మంచి లైఫ్, ఉమెన్ మోరల్ వాల్యూస్ తోటి వ్యక్తులు చూసేటువంటి వ్యక్తి యొక్క అసోసియేషన్. దట్ ఈస్ మై ఎంఎస్ఆర్ అసోసియేషన్. I proudly bow my head and express my great hats off to my MSR association. ఈ అసోసియేషన్ లో మాట్లాడండి. ఎందుకు అసోసియేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గ్రేట్ కమిషన్ ఆఫ్ సార్, the great works, the great crowds give the tremendous of the holy fall. గొప్ప గొప్ప క్రౌడ్స్ గొప్ప గొప్ప అద్భుతమైనటువంటి వర్షాలు ఇస్తాయి. ఆ వర్షం ఇచ్చేటప్పుడు where that raindrop, where that precipitation or rainfall reaching, that is the most important. ఆ వర్షపు చుక్క దేనితో కలుస్తుంది, దేనితో చేరుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. వర్షపు చుక్క బురదలో చేరితే అది బురదగానే మారిపోతుంది. ఉన్నతంగా చదవండి, ఉన్నతంగా ఛాన్స్ పట్టండి. ఛాన్స్ నాకు ఉంది, మనందరికీ ఉంది. ఉందా లేదా? మనందరం చూస్తాం. ఆమె తెలిసిందంటే మనందరం తెలిసినట్టే. వెరీ గుడ్ ఛాన్స్. సో మరి అవకాశం ఇచ్చినటువంటి అందులో గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. My name is Kasi Hanumantrao, Vinukonda, MK Active, present gold director లో ఉన్నా. మా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి 436 రూపాయలు, హైయెస్ట్ ఇన్కమ్ వచ్చేసి 22,840 రూపాయలు సార్. సార్ ఒక చిన్న విన్నపం, ఎందుకంటే 7 years నేను వేస్ట్ చేశాను సార్. వేస్టేజ్ 2017లో నా దగ్గర రావడం జరిగింది. కానీ నేను డాల్మీలో ఏదైతే పార్ట్నర్ గా గుమ్మస్తాగా చేయడం జరిగింది. కానీ ఇలాంటి కంపెనీలు చాలా వస్తున్నాయి, వద్దండి అన్న. మా గురించి ఎంఎస్ఆర్ గారు చెప్పిన మాటలు పెడచవని పెట్టడం వల్ల 7 years నేను చాలా మిస్టేక్ అయ్యాను సార్. ఇలాంటి మిస్టేక్లు మీరు ఎవరు చేయొద్దు. మీ టైం కోసం 1,00,000 రూపాయలు 1 year చేస్తే 1,00,000 రూపాయలు వస్తుంది. మంచి మీటింగ్ జరుగుతుందని ఇక్కడ పిలిచారు కదా. మీ అందరూ మీ టైం చాలా విలువైనది వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఏదైతే మీ సెల్లు కానీ ఫ్లైట్ మోడ్లో కానీ చూసినప్పుడు కానీ చేసుకొని కూర్చొని ప్రశాంతంగా ఇక్కడ చెప్పే ప్రతి ఒక్క వాయిస్ సార్, ప్రతి ఒక్క వాయిస్ మీ జీవితాలను మార్చే టర్నింగ్ పాయింట్ సార్. ఇది ఈ గుర్తు పెట్టుకోండి. ఈ రోజు ఈ కరెక్ట్గా 1 year కల్లా మీ జీవితాలను మార్చకపోతే గురుగారు చెప్తుంటారు, ఫీలింగ్ వచ్చిన ప్రతి ఒక్క పర్సన్ ని మార్చలేమంటారు. వీళ్ళ పర్సన్ స్టూడెంట్స్ ఎవరైతే ముందు లైన్ లో కూర్చొని కరెక్ట్ గా పాయింట్ వింటారో 100% వాళ్ళు 1 year కు 1 lakh తీసుకుంటారు సార్. నేను వచ్చి దేనికి కనెక్ట్ అయ్యండి, నాకు సంబంధించిన గ్యాస్ డబ్బులో పంచి సమస్య ఒకటి ఉన్నా సార్. ఈ రెండుకి నేను మీ పేస్ట్ ఒకటి గ్యాస్ డబ్బులకి అల్లోవేరా వాడుతున్నాను. వితిన్ 22 days లో నాకు రిజల్ట్స్ వచ్చింది సార్. 22 days లో రిజల్ట్స్ వచ్చినాక నేను అప్పుడప్పుడు కనెక్ట్ అయ్యి మా మిసెస్ కి మైగ్రేన్ పెయిన్, గ్యాస్ డబ్బులు, కిడ్నీలో స్టోన్స్, మా పాపలకు వచ్చేసి నల్సర్లు సక్రమంగా రావు సార్. దానికి వచ్చేసి హార్మోన్స్ ప్రాబ్లంకి, మా అమ్మగారికి షుగర్ ప్రాబ్లం, నాకు డిస్క్ ప్రాబ్లం. వీటన్నిటికీ 7 years నేను చేసిన ప్రొడక్ట్ ఏంటంటే ప్రొడక్ట్ వాడుకున్నా. ప్రొడక్ట్ వాడుకొని కనెక్ట్ అయినాక నాకు ప్రాబ్లం బాగున్నాక ఏదైతే మాకు గడ్డు కాలంగా ఉంది ఇప్పుడు డాల్మిల్ పరిస్థితి. అందుకని ఇక నేను మంచి చేయాలి 10 మందికి అని డిసైడ్ అయ్యి ప్రజెంట్ కరెక్ట్ గా నేను చేస్తున్న హార్ట్ఫుల్ గా వర్క్ చేస్తుంది. ఒక 4 months నుంచే సార్, 4 months నుంచి చేస్తున్నాను. ప్రజెంట్ నా టీం వచ్చేసి 5 నుంచి 6 జిల్లాల్లో టీం వెలిగింది. ఆటోమేటిక్ గా నేను పెట్టుకున్న గోల్ డిసెంబర్ కి 1 lakh తీసుకోవడంతో పక్క నాతో పాటు జర్నీ చేస్తున్న వాళ్ళకి ఒక 4-5 తలా 20,000-30,000 ఇవ్వాలని గట్టిగా పట్టుదలతో చేస్తాను సార్. ఈ ఒక్క అవకాశం ఇచ్చిన అందుబాటులో థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ స్టేజ్. గుడ్ మార్నింగ్ స్టేజ్. ఇదంతా సరైన చాలా మంది బయలుస్తున్నాను. అందరూ ఇది సమాధానం చాలా మంది నిలబడుతున్నారు. దయచేసి కోరుకున్నారు ఒకటే, ఎందుకు వచ్చారో ఏం చేస్తున్నాం ఈ బోర్డు జరుగుతుంది. ఎందుకు మీరు ఎక్కడి నుంచో వచ్చారు, టైం అంతా వేస్ట్ చేసేందుకు వచ్చారు. కానీ ఇక్కడ ఉన్న ఒక గంట గట్టిగా వింటే మీకల్లా ఉంటే ఒక్క మాట చాలు. ఒకే ఒక్క మాట మన మైండ్లో వినుకుందంటే లైఫే మారిపోతుంది. నేను నా పేరు వెంకటేష్, దర్శనం నుంచి వచ్చాను. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగులు, గవర్నమెంట్ ఎంప్లాయీ. ప్లస్ పోతే 2 years వేస్ట్ చేశానండి.
నా అబ్బాయి వచ్చేసరికి నరసింహరావు, అబ్బాయి వచ్చేసి లెక్కలుగా చదివాడు. వాళ్ళు లెక్కలు సార్లు చాలా ఫీల్ అయ్యాడు. నేను ఎక్కడ ఉన్నాడన్నా కృష్ణమూర్తి రాదు నేను దగ్గర రావడానికి అన్నా. అప్పుడు సార్ ఏమనుకున్నారని వెళ్ళిపోయాడు. 2 years వేస్ట్ చేశాను సార్. తర్వాత నా దగ్గరికి వచ్చాడు. మా అబ్బాయి స్కూల్లో నర్సింగ్లోకి వచ్చాడు. ఆయన చేశాడు. ఏదో ఇంట్లో తీసుకోవాలంటే తీసుకుని వెళ్ళిపోయాను. కలవలేదు. తర్వాత వచ్చేసరికి ఎంఎస్ గారి మీటింగ్ ఒకే ఒక్కసారి అమ్మని ఎంఎస్ సార్ గారు పదే వచ్చి జరగడం జరిగింది. అయినా నేను రానన్నాను. అయినా కానీ వదిలిపెట్టాడు. నేను స్టూడియోలో పెళ్లి పనులు చేసి వచ్చి ఇంటిలో దొరికా వాళ్ళకి. ఎట్లా దొరికామంటే నాకు ఇంటికి వచ్చి దొరికా. లేకపోతే సామాన్య దొరకదు. వాళ్ళ ఎంత పడతా ఉన్నారు 6 నెలల నుంచి నేను దొరకకుండా వెళ్ళిపోతున్నా. వాళ్ళు చూసినట్టు నేను పనిచేసి వెళ్ళిపోతా. అసలు ఒక్క సెకండ్ దొరకదు. కానీ ఆ రోజు నా కరెంట్ చనిపోయిందండి. ఏ టైం అయితే రాసిపోతుంది ఆ టైం ఖచ్చితంగా జరుగుతుందని నేను ఎంఎస్ సార్ మీటింగ్ సార్ మీటింగ్ వెళ్ళాను. వచ్చాడు 3 రోజులైతే రిజైన్ చేశాను సార్. ఏం మాట్లాడాల ఒకే ఒక మాటతో రిజైన్ చేశాడు. మా పైన సార్ ఎందుకు ఇండస్ట్రీ అలా చేయదు, అది లైఫ్ కాదు, చూసాను వెళ్ళిపోతాను. నేను ఒకటే చేశా సార్, నేను చేస్తే నేను ఒక్కనే బతుకుతా. నేను వెళ్ళిపోతాను మా భార్యకి 6 నెలలు నాకు సంవత్సరం వచ్చింది. మా భార్య వెళ్ళిపోతే నా బతుకు ఆగిపోతుంది. కాబట్టి నాకు అవసరం నా ఉద్యోగం అని చెప్పేసి నేను రిజైన్ చేశాను సార్. నేను 2 నెలలు పూర్తిగా పోలేదు. 3 నెలల నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పుడు 4 నెలలు అయిపోతుంది. ఈ 4 నెలల్లో 30 నెలల కన్నీళ్ళు చేసుకుని వెళ్ళిపోతే నేను గోల్డ్ గెలిపాను. నాకేమో 3 డైరెక్టర్ చేశాను సార్ ఒకే నెలలో. కానీ అమౌంట్ వచ్చిందని తెలియదు నాకు గోల్డ్ ప్రజలు. సో ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ నేను ఇంకా సెలవు తీసుకుంటున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మన కోసం వచ్చాడు. ఒక 1-2 minutes మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ ఆల్. సార్ నేను 2018 బ్యాచ్ కానిస్టేబుల్ సార్. గత 8 సంవత్సరాల నుంచి కానిస్టేబుల్ చూస్తున్నాను. అయితే జాబ్ అయితే మారిపోతుంది మన జీవితం అనుకుంటున్నాం. ఏమి మారదండి మీకు? గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇట్లాగే బాగుంది. కానిస్టేబుల్ చేస్తున్నాను. నేను గత 7 సంవత్సరాల నుంచి కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తున్నాను. అయితే గవర్నమెంట్ జాబ్ వస్తే మన లైఫ్ మారిపోతుందని అనుకున్నాం. కానీ ఏమీ మారలేదు. ఏదో లోన్ పెట్టుకున్న పాటు కొడుతున్నాం, అంతా అయిపోతుంది, మన జీవితం ఏమీ లేదు. సో ఈఎంఐ కట్టుకుంటూ ఇక పడిపోతున్నాం. మా పిల్లలు ఉంటారు, ఇంకా మా అమ్మ నాన్నకి ఆరోగ్యం బాగుంటుంది, ప్రతి లైఫ్ అయిపోతుంది. మన జీవితం మారాలి, మంచి లగ్జరీ లైఫ్. మనకి ఎవరికైనా ఆశ ఉంటుంది, మంచి ఇల్లు కొనుక్కోవాలా, మంచి కారు కొనుక్కోవాలా, మంచి లైఫ్ పెంచాలి అనేది ఈ జాబ్లో లేదు. నాకు 44,000 రూపాయలు శాలరీ వస్తున్నప్పుడు అయినా కానీ నాకు ఏదో సరిపోవట్లేదు. దాని తగ్గట్టు దాని ఖర్చులోనే ఉంది. సో నేను ఏదో ఒక వ్యాపారం చేయాలి అనుకుంటున్నాను. అయితే ఈ మధ్య నేను బైక్ యాక్సిడెంట్ అయ్యి 20 ఫ్రాక్చర్ చేసుకున్నాను సార్. దాంతో బైక్ పడి కింద పడడంతో చీపాతో పాటు నడుము కూడా బాగా ఎక్కువ పడుతుంది. అయితే 60-70,000 ఖర్చు పెట్టాను హాస్పిటల్లో. ఇంకా ఏమీ తగ్గలేదు, ఇటువంటి ఫలితం అనేది లేదు. అయితే మా వాళ్ళు మిస్టేక్ వాడమంటే సరే అన్నయ్య మిస్టేక్ తీసుకుంది చేసుకోండి అంటే నాకు అలాంటి చాలా చూసామే. అంతకుముందు ఆమె కంపెనీ వచ్చింది, అది వచ్చింది, సేఫ్ షాపు అవి అని చెప్పి ఆడేసుకున్నాం. ఫోన్ కూడా ఎత్తలేదు. ఫోన్ వాళ్ళు ఆఫీస్ పెట్టుకోవడం జరిగింది. అయితే మా అమ్మగారు చెప్పారండి, వాళ్ళు చెప్తారు ఎవరి నోట్లో ఏముందో వాళ్ళు వాడమంటున్నారు, కొంచెం వాడుకు బాగా ఎక్కువ పడుతున్నాం అంటే సరిగా అమ్మ బ్యాక్ పెయిన్ తీసుకుంటామని చెప్పి వాడండి. 10 రోజుల్లోనే నాకు తగ్గిపోవడం జరిగింది. 1 month వాడేసి ఆపేసాను. అలాగే మా నాన్నగారికి 2009 నుంచి కనుక చదువుతున్నప్పటికీ వరకు స్టూడెంట్స్ తో బాధపడుతున్నాడు. కాళ్ళు అలా ఉప్పేసి పుండు పడిపోయింది. ఎక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళా కానీ మా నాన్నగారు పొడి కట్టుకుని వెళ్ళేవాడు. కాళ్ళు పుండు పడిపోతే ఎలా మీ నాన్న చూపించాలని అందరూ ఏం చూపిస్తాం, 1 లక్షల దాకా ఖర్చు పెట్టాను మా నాన్నకి. 2010 నుంచి ప్రతి హాస్పిటల్, అలోపతి, హోమియోపతి అన్ని చూపిస్తున్నాం. ఇంగ్లీష్ మందులు వాడుతున్నాం, తగ్గట్లేదు. ఇక మా నాన్నగారికి కూడా ఈ విషయంలో 1 నెల అండి మన ఫుడ్ సప్లిమెంట్స్ మొత్తం వాడుతారు. 5,000 రూపాయలు నెలకి. 1 నెలకి పొండు మారిపోయి ఇప్పుడు మా నాన్నగారు చాలా హెల్తీగా ఉన్నాడండి. అలా మా అత్తగారు గ్యాస్ స్టవ్, షుగర్ అని నార్మల్. నా కుటుంబానికి మాత్రం సంజీవ్ లాగా ఈ వెజిటల్ ప్రొడక్ట్స్ అని పనిచేసింది సార్. దీంతో ఇక నేను బిజినెస్ చేస్తే బాగుంటుంది. ఆల్రెడీ బిజినెస్ ఏదో ఎదుర్కొంటున్నాను. నా వయసులో ఉన్న పర్వం కష్టపడాలనుకుంటున్నాను. యూట్యూబ్ లో చెక్ చేస్తున్నాను, ఆ బిజినెస్ చేయాలి, ఈ బిజినెస్ చేయాలని. దేనికైనా పెట్టుబడి కావాలా, ఇంట్లో ఉన్న సాధించట్లేదు. మన సొంతంగా మనం సంపాదించిన అవసరం లేవు. ఇంట్లో ఏదో ఒకటి అమ్ముకోవాలా, లేకపోతే ఏదో లోన్ తీసుకుని పెట్టుబడి పెట్టాలా. లోన్ అంటే ఏదో పాయింట్ కొనడం అయిపోయింది. చేతులు డబ్బులు ఏ వ్యాపారం చేయాలి, ఏ సాధన లేదు. అత్తవారు సాయం చేయాలి, అమ్మవారు వద్దన్నారు. మనం అంటే చిన్న వయసు, అంత చేతిలో ఓపెన్ డబ్బులు లేవు. ఏం చేయాలి
సో ఇదేదో బాగుంది, విజయం చేస్తా ఉన్నారు, చిన్న చిన్న ఆయంలో డబ్బులు తీసుకుని ఉన్నారు, మన సర్కిల్ ఉంది, చాలా సర్కిల్ ఉంది, కనిపెడితే బాగుంది. మీరు ఒకటి గమనిస్తారంటే మా పోలీసులకి ఈవెన్ ఒక కలెక్టర్ గారు వచ్చారని గుర్తుపట్టలేదు. ఆయన బండి రోజు అనేది తెలుగు రోజు పాటిస్తూ ఉంచాం. అదే యూనిఫామ్ వేసుకుంటే పబ్లిక్ లాగా మేము యూనిట్ ఎవరు పడ్డా కానీ ఒక అనేది గుర్తుపడతారు. మాకు పబ్లిక్ లో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. సో దీన్ని మనం సీరియస్ గా ఎందుకు ఉపయోగించుకోవడం అనుకున్నాను. చేసేది మంచిది, దీంట్లో మోసం వల్ల ఏమీ లేదు. నా వ్యక్తిగతంగా నేను అప్పీల్ పొందాను. ఇప్పుడు ఎవరైనా ముసలిగా నేను మా మామూలు ముందు తీసుకోమని చెప్పాను. ఆమె నా మంచిది అన్నం పెట్టితే లేదా మంచిది కదా చూస్తుంది. సో దీన్ని నేను బిజినెస్ గా ఎంచుకున్నాను సార్. నేను జనవరి 24వ తారీఖు మంచిర్యాల బూట్ క్యాంప్ 2 రోజులు స్థలం పెట్టి అవ్వడం జరిగింది. అక్కడ కనెక్ట్ అయ్యి మీటింగ్ వచ్చిన వాళ్ళు చిన్న చిన్న వ్యక్తులే చాలా గొప్పలు అయిపోయారు. నాకు ఏది చేయకూడదు, నేను చదువుకున్నాను, ఏది కష్టపడుతున్నాను అని పట్టుదలతో నేను చేస్తానండి. ఫిబ్రవరి నెలలో ప్లాన్ చేయాను. ఈ మార్చి నెలలో నేను గోల్ అవ్వడం జరిగింది సార్. ఇలా చదువుతో సంబంధం లేదు, రోజుతో సంబంధం లేదు, చాలా ఇంట్లో చాలా బీచ్లు ఉందండి. నేను దీని గురించి ఒక డైరీ చేసుకుని ఒక 50 పేజీలు సబ్జెక్ట్ గురించి రాసుకున్నాను. డైరెక్షన్ గురించి మిస్టేక్ గురించి రానున్న 5 సంవత్సరాల్లో రిలయన్స్ మార్ట్, డిమార్ట్ ఎలా ఉంటుంది, మన మిస్టేక్ మార్ట్ ప్రతి రకరకాలు ఉంటాయి. ఆ రుచిగా జరుగుతుంది. ఎందుకంటే నెంబర్ 1 ప్రోడక్ట్ వాల్యూమ్ చెప్పడం కాదు. చదువుకున్న వ్యక్తులు మీరు కనుకోండి. ఇప్పుడు మనం ఉన్నామండి, ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటే కదా మన వ్యక్తులు. ఇప్పుడు మీరు బిజినెస్ చేయాలనుకుంటే ఎవరు చెప్తారు? ముందు మీ బంధువులకి, మీ ఇంట్లో వాళ్ళకి, మీ కుటుంబ సభ్యులు చెప్తారు. మీరే క్లారిటీ తెలుసుకోకపోతే వాళ్ళు మోసం చేస్తున్నట్టు మీరు అందులో పూర్తిగా తెలుసుకుని దాని గురించి మీటింగ్స్ రాండి. మీటింగ్ అంటే ఏంటంటే టైం వేస్ట్ కాదు. పెళ్లి కన్నా ముప్పై వెళ్తాం, అది టైం వేస్ట్. మన బాధలతో ఎవరు ఆగుతారు? మనం సంపాదించుకొని మన డబ్బే మన ఆగు ఉంటుంది. ఈ మీటింగ్ వచ్చి తెలుసుకునే సబ్జెక్ట్ ని నేను నేర్చుకుని దాన్ని యూట్యూబ్ లో చూసుకోవడం లేదా అప్లైన్ నేర్చుకుని అప్పుడు అనేది మనం కూడా చెప్పండి. చెట్టు దానివల్ల సక్సెస్ అయిపోతారు. ఈజీ అండి దీంట్లో సక్సెస్ అవడం. నెలకు అచీవ్మెంట్ ఈజీగా సక్సెస్. 6 నెలల్లో లక్ష తీసుకోవచ్చు. 1 నెల అన్నారు, 6 నెలల్లో లక్ష తీసుకోవచ్చు. చాలా ఈజీ. మనం ఏ పని చేసినా శ్రద్ధ శుద్ధి చేయాలన్నారు. ఇప్పుడు కాంప్లీట్ గా ప్రిపేర్ అవుతుంది. కాన్సెప్ట్ కాబట్టి చాలా మంది ప్రిపేర్ అయ్యారు. మా రూమ్మేట్స్ కానీ వేరే వాళ్ళు కానీ చాలా మంది డిగ్రీ స్టూడెంట్స్ మేము చదువుకున్నాం. అందరం కాబట్టి రాలా 100 మంది చదువుకుని 10 మందికి ఎంత వస్తుంది. వాళ్ళు ఏకాగ్రతలో వాళ్ళ అవసరం అప్పుడు అవసరం కాబట్టి నేర్చుకుని కష్టపడి చేస్తారు. అలాగే గురువులు ఎఫెక్ట్ మొత్తం పూర్తి ఎఫెక్ట్ మొత్తం మన టైం లేదు అనుకోండి. పూర్తి ఎఫెక్ట్ పెట్టి నేను దాన్ని కష్టపడితే వయసుతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, సూపర్ సక్సెస్ అయిపోతారు. అది మాత్రం చెప్తున్నాను. ఏ పని చేస్తూ ఉన్నా ఎక్కడ ఉన్నా మీరు జదువులో ఉన్నారు, పక్క వ్యక్తి చెప్పేసి పొలంలో ఉన్నారు, పక్క వ్యక్తి చెప్పేసి ఏ నిమిషం ఎక్కడ ఖాళీ దొరికితే అది వేస్టేజ్ అని తప్పని చేస్తుంటే ఈజీగా సక్సెస్ అవుతారు. 6 నెలల లక్ష తీసుకోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, సబ్సిడీ అవుతారు. థ్యాంక్ యూ సార్. ఎట్లా సార్ బాగుందా? ఇప్పుడు దాకా చూసింది కొంచెమే అంటే పార్ట్ 1 లోపల అన్నమాట. ఇప్పుడు నుంచి పార్ట్ 2 వస్తుంది. ఓకేనా? బాహుబలి 1 అనమాట. బాహుబలి 1 ఎట్లా అంటే 2 ఎట్లా ఉంటుంది సార్? గట్టిగా మనకే చాలా మేలు జరిగింది సార్. ఎందుకంటే మన బాడీలో ఉన్న నరాలు మొత్తం యాక్టివేషన్ అయ్యి ఉంటే నాకేటాకులు రావంట. ఓకేనా? గట్టిగా థ్యాంక్ యూ సార్. ఇప్పటి నుంచి పెద్ద లీడర్లను తెలుసుకోవచ్చు మనం. డైమండ్ లీడర్స్ వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ పైన డైమండ్ ప్లీజ్ వెల్కమ్ టు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. డైమండ్ డైరెక్టర్లు ఎవరైనా సరే వాళ్ళ పేర్లు మనకు తెలియదు కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా రావచ్చు సార్. ఒకసారి సార్ క్రికెట్ గుడ్ మార్నింగ్. నర్సాపేట 1 ఇయర్ తర్వాత సెమినార్ వచ్చింది. బాగా సక్సెస్ చేసుకుంటున్నాం. ఇదే జోష్ మళ్ళీ నెక్స్ట్ మనకి రావాలని హార్ట్ఫుల్ గా ఎంఎస్ఆర్ గురువు గారికి కోరుకుంటున్నాం. గట్టిగా అందరం కలిసి
రమా ఏడుకొండలు. నేను గతంలో వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ బేసిస్లో చేశాను. మీరు వాళ్ళలో వీళ్ళలో చెప్తే వచ్చారు. మా సార్ ప్రొడక్ట్ తెచ్చి ఇంట్లో వాడినా కూడా మా సార్ చెప్తే నేను వినలేదు. అది ఎంత అంటే అది చాలా నాకు ఇప్పుడు అనిపిస్తుంది, బాగా సిల్లీగా అనిపిస్తుంది. ఇంట్లో హస్బెండ్ చెప్పినా వినరు భార్యలు అంటారు కదా, అందులో నేను ఒక బాధ్యురాలని. ఎందుకంటే నాకు జాబ్ ఉంది, నాకు ఇన్కమ్ వస్తుంది, తెలుసు బిజినెస్ లో డబ్బు ఉంది అని. ఎందుకంటే మీరు జాబ్ చేసేవాళ్ళు 500కి చీర వస్తుందా, 500కి డ్రెస్ వస్తుందా, 200కి వస్తుందా, ఇలాగ వస్తుందా, ఈ 100 బిజినెస్ చేసేవాళ్ళు 10,000 పెట్టి శారీ కొంటారు, లక్షలు పెట్టి గోల్డ్ వేస్తారు. వాళ్ళు చూసినప్పుడు అనిపిస్తుంది బిజినెస్ చేస్తే డబ్బు ఉంది, కానీ మా కాడ డబ్బు లేకపోయా. మా అమ్మ వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదా, మా అత్త వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదా, బిజినెస్ పెట్టేంత స్తోమత లేదని ఫీల్ అవుతుంటాము. ఏదో కష్టపడ్డాం, కాస్త కూర్చో చదువుకున్నాం, కానీ ఇన్కమ్ వస్తే అదేమో ఈ పిల్లలు, ఈ భర్త, ఈ ఇల్లు ఇదే సరిపోతుంటది. బిజినెస్ మైండ్ అయితే ఉంది, కానీ చేసే అంత డబ్బు అయితే లేదు. నాకు అది బాగా అనిపిస్తా ఉంటది. కష్టపడుతూ చేసుకుంటూ ఉన్నాము. మా సార్ బిజినెస్ చేశారు, కానీ పెద్ద సక్సెస్ అయితే తీసుకురాలేదు. బిజినెస్ లో డబ్బు ఉందని తెలుసు, కానీ మా సార్ చేసిన బిజినెస్ లో పెద్ద సక్సెస్ తీసుకురాలేదు. అది కొంచెం బాగా అనిపించేది. అందుకని మా సార్ చెప్పింది నేను వినేదాన్ని కాదు. ఇంట్లో ప్రొడక్ట్ తీసుకొచ్చారండి. తీసుకొచ్చినప్పుడు వాడటం స్టార్ట్ చేశాము. నాకు బాగా కరెక్ట్ ఏంటంటే ఆయిల్ అనేది నేను గతంలో కూడా ఏంటంటే ఎక్కడ బాగుంటది అని నలుగురు అడగడము, 4 రకాలుగా వాడాలి, ఆ మైండ్ సెట్ తో ఉండేదాన్ని. అలాంటప్పుడు నేను మా సారి ఆయిల్ తీసుకొచ్చారు, వాడటం స్టార్ట్ చేశాను. వాడినప్పుడు నాకు ఎప్పుడు తాల్చో గ్యాస్ ట్రబుల్ బాగా ఎస్టీడీ ప్రాబ్లం అనేది బాగా ఉండేది. అది వాడినప్పుడు ఆయిల్ మార్చుకున్నప్పుడు నాకు ఏంటంటే అంత గతంలో టాబ్లెట్ వేసుకునేదాన్ని, ఇంజక్షన్ చేసుకునేదాన్ని. అది అనేది ఆ నెల నాకు ఆ ఆయిల్ వాడినప్పుడు పని లేకుండా పోయింది. నెక్స్ట్ మంత్ నేను ఏం చెప్పానంటే ఈ ఆయిల్ చాలా కాస్ట్ గా ఉంది, వద్దు, నేను గాను దగ్గరే వెళ్ళి తీసుకొస్తాను, నేను వెళ్ళి తీసుకొస్తానని మళ్ళీ నేను వెళ్ళి తీసుకొచ్చాను. తీసుకొచ్చినప్పుడు మళ్ళీ నాకు స్టార్ట్ అయింది టాబ్లెట్లు, ఇంజక్షన్ అని. అప్పో ఇది డిస్కౌంట్ ఉంది, వద్దులే అని చెప్పి మళ్ళీ చిన్నగా ఆయిల్ తీసుకురమ్మన్నాను. ఇందులో డబ్బు వస్తుంది అని మా సార్ చెప్పారు. ఎట్లా వస్తుంది, నేనే షాపులు ఎప్పుడు తాజా తెస్తున్నాను, నేను తీసుకొచ్చుకుంటున్నాను, నువ్వు తీసుకొస్తున్నావు, ఎప్పుడు తాజా పడతాను, డబ్బు ఎందుకు వస్తున్నావు, లేదా మోసం చేస్తున్నారు, అవన్నీ వినమాకు, నువ్వేమో గతంలో చాలా చేస్తావు, ఇదంతా వేస్ట్ అని చెప్పాను. అలా కాదు దాన్ని బతిలాడి ఒకసారి రిక్వెస్ట్ చేసి నీకు 10,000 రూపాయలు పెట్టి శారీ కొని పెడతాను మంచిదని చెప్పి తీసుకెళ్ళాను. అప్పుడు వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలద్దా, నేనైతే మా హస్బెండ్ ఇస్తారైతే గట్టిగా ఉపయోగించుకుంటాను. ఎందుకంటే మా హస్బెండ్ మా సార్కి పెద్ద గిఫ్ట్ ఇవ్వరు, మా సార్కి నేనే గిఫ్ట్లు ఇస్తుంటాను. సో అలాంటి ఆఫర్ ఇచ్చినప్పుడు చిన్నగా వెళ్ళాను, మీటింగ్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి నాకు అర్థమైంది మాకు దగ్గరగా ఉండే అన్నలు మా ఎన్టీఆర్ అన్నని చెప్పి మేము ఎప్పుడు దగ్గరగా అంటుంటాం, గురువు గారిని అన్న అంటుంటాం. వాళ్ళకి తెలిసాక అలా చెప్పులు విన్నాక నేను చాలా బాధపడ్డానండి. మాకు మా సార్ పేరు ఏడుకొండరు కదా, కొండల లాంటి ఏడుకొండ స్వామి మాట్లాడకపోతేనే లక్షలు మిస్ అయ్యామే అనిపించింది. అప్పుడు స్టార్ట్ చేశానండి. జాబు అనే గర్వం పోయింది. ఇలా కాదు, నేను చేశా కదా సేవ, ఇది ఒక సేవ. బలంగా బతుకుంటే నాకు ఆర్థిక ఉన్న బాధలు పోతాయి. నాకు ఆర్థికంగా నేను బలపడాలి అంటే ఇది ఒక మంచి అవకాశం. వయసు అయిపోయింది, ఇంకా వయసు అయిపోయాక డబ్బు రాదు కదా, అవకాశాలు కూడా రావు. ఇది ఒక మంచి అవకాశం వచ్చింది. ప్లస్ ఇద్దరు భార్య భర్తలు కలుసుకునే చేసుకునే అవకాశం వచ్చింది. నా జాబ్లో మా సారు అక్కడ దాకా వదిలిపెట్టి రావడం వరకే, లోపలికి వస్తే వాళ్ళంతా చూస్తుంటారు. మా సారేమో కాసేపు కూర్చొని వెళ్తానంటారు, నేను ఎప్పుడు వెళ్తానని చూస్తుంటాను. మా సార్ ఏమి వెళ్ళరు, వాళ్ళేమో చూస్తా ఉంటారు. ఆ గిల్టీ ఫీలింగ్ నాకు ఉండేది. కానీ చెప్తే మా సార్ ఒప్పుకుంటారా, ఇంటికి వస్తే కొడతారు కూడా, నేను చదివించి నేను జాబ్ తెచ్చినప్పుడు నువ్వేంటి. సో ఇందులో అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇందులో అంత మంచి అవకాశం ఉందండి. ఇక్కడ కలిసి చేసుకునే జర్నీ చాలా మంచి అవకాశం ఉంది. మీరు స్టార్ట్ చేసినప్పుడు 138 రూపాయలు, హైయెస్ట్ వచ్చేవరకు 57,896 రూపాయలు. ఇది చాలా చాలా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం. అప్ అండ్ డౌన్స్ అనేది కామన్ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, దీంట్లో కూడా ఉంటుంది. మనం ఎంత స్ట్రాంగ్ గా ఉండి మన కుటుంబాన్ని మన కోసం మనం చేసుకోవాలి, మన కుటుంబాన్ని ఆర్థికంగా బలపరుచుకోవాలి, మన పిల్లలకు ఒక లైఫ్ ఇవ్వాలి, మనము ఒక విలువగా నిలబడాలంటే ఇందులో గట్టి అవకాశం ఉంది. దానికోసం ఆలోచించుకొని చేసుకోండి. థ్యాంక్ యూ, విష్ యూ, థ్యాంక్ యూ సో మచ్.
మార్నింగ్ వెస్టీజియన్. గుడ్ మార్నింగ్. అవునా? సో నేనైతే మేడం చెప్పినట్టు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ షోరూమ్ 100 ఎకరాల అగ్రికల్చర్ ప్రాజెక్ట్ బ్యాక్ బుష్గా మా ఫ్యామిలీ సపోర్ట్ అంటే మా బ్రదర్ ఉన్నాడు. ఆయన ఉన్నందువల్ల నేను ఎంచుకున్న మార్గం కూడా ఏంటంటే బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతాం. ఎందుకు అంటే జాబ్లో ఆయన జాబ్ చేస్తున్నాడు, డబ్బు వస్తుంది. ఆయన చూస్తేనేమో ఎడ్యుకేషన్ పరంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంది. నాకు ఆ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి జాబ్ చేయాలనే ఆలోచనలో ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రాజెక్టులు కూడా ఏదన్నా కానీ మనము డిఫరెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఇక్కడ నేను బిజినెస్ లో సక్సెస్ అవుతాననే నమ్మకం అనేది నాకు 100కి 150% ఉండేది. అవునా కాదా? రెగ్యులర్ గా మనకి మన ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి బిజినెస్ స్టార్ట్ చేస్తాం అనుకోండి, సక్సెస్ అవడానికి నమ్మకం ఉంటుంది. దొరికిందా? దొరకదు. అందుకని డిఫరెంట్ ప్రాజెక్ట్ అంటే నేను చేసేటువంటి బిజినెస్ లో ఎవరు కూడా పోటీ తత్వం అనేవాళ్ళు రాకూడదు. అప్పుడు నేనే సక్సెస్ అవ్వచ్చు అనే ఆలోచనలో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశాము. బట్ బిజినెస్ లో సక్సెస్ అవుతామని గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదు. అందరికీ వచ్చినట్టే కరోనా వచ్చింది, పెట్టుబడులు అయితే పెట్టాము. బట్ నా అదృష్టం కొద్ది ఏంటంటే భగవంతుడు మంచిగా చూసినట్టే నష్టాలు అయితే రాలా వ్యాపారంలో. కాదా కాదా? అవునా? దాదాపుగా మా లైఫ్ జర్నీ ఇద్దరం జర్నీ స్టార్ట్ చేసి 20 years అండి. 20 years లో నేను జాబ్ బిజినెస్ చేస్తూనే మరి జాబ్ చేసుకుంటూ జర్నీ స్టార్ట్ చేసి చూసినట్లయితే 20 సంవత్సరాల లైఫ్ అయిపోయింది. కోవిడ్ టైంకి చూసినట్లయితే 20 సంవత్సరాల్లో మనము ఇద్దరం చెరవ ప్రొఫెషన్ లో మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. అవునా కదా? ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు పోరాటం చేస్తానే ఉన్నారు. బట్ లైఫ్ స్టైల్ మారాలి అని అంటే ఇది కరెక్ట్ వే కాదు అని ఆలోచన చేసే క్రమంలో మరి ఎంఎస్ఆర్ గారు మాకున్నటువంటి పరిచయం కదా, ఎంకేఆర్ గారు ఎంఎస్ఆర్ గారు ఇద్దరు కూడా నాకు చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. ఎందుకంటే బిఫోర్ వెస్టేజ్ ముందు ఒక 8 years మా జర్నీ. గురువు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అందరూ ఇష్టంగా వచ్చారా కష్టంగా వచ్చారు? ఇక్కడికి ఇష్టంగా వచ్చిన చేతులతో కదన్నా అబ్బా సూపర్. అయితే నేనైతే ఇష్టంగా అయితే రాలేదు, ఇష్టంగా లేదు, కష్టంగా లేదు, రెండు లేవు. బట్ ఎదురుగా వచ్చిన పర్సన్స్ వాళ్ళు బిలీవ్ చేయవచ్చు వాళ్ళు చెప్పిన మాటలు అని చెప్పి వాళ్ళ యొక్క మాటల నమ్మకంతో నేను ఐడి తీసుకున్నాను. ఐడి తీసుకున్న తర్వాత ఇక్కడ మనం పని చేస్తే డబ్బులు వస్తాయి, పని చేయకపోతే డబ్బులు వస్తాయి. చేస్తేనే కదా? ఏ రంగంలోనైనా మనం వర్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి. కదా? ఇక్కడ నేను ప్రొడక్ట్ వాడుకుంటున్నాను, పని చేయట్లా, డబ్బులు వస్తాయా? ప్రొడక్ట్ కూడా వాడట్లా ఒక రోజులు, డబ్బులు వస్తాయా? రావు. ఇక్కడ అసలు సిస్టమ్ పెట్టిందే ప్రొడక్ట్ వాడితే డబ్బులు వస్తాయంటే అస్సలు ప్రొడక్ట్ వాడుతున్న డబ్బులు రావట్లేదు ఎలా వస్తాయి? అలా ఒక 6 నెలల పాటు కాలయాపన చేశాను. మళ్ళీ తిరిగి చూసుకుంటే 20 సంవత్సరాలు కొవ్వొత్తిలా కరిగిపోయిన జీవితానికి అర్థం పరమార్థం దొరకాలంటే ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవాలి. బెస్ట్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటేనే మన లైఫ్ మన పిల్లల భవిష్యత్తు. 20 సంవత్సరాల లైఫ్ అయితే మా పిల్లలు ఆల్రెడీ 15 years వచ్చారు, 10th క్లాస్ అయిపోయింది. మహా అయితే మన లైఫ్ స్టైల్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి ఈ రోజు పరిస్థితులు చూస్తే? 50, 60, 70 ఏళ్ళు సార్ గ్యారెంటీ లేని జీవితాలు. అవునా? నేనైతే నా క్యాలిక్యులేషన్ మహా అయితే 55 నుంచి 60 సంవత్సరాలు క్యాలిక్యులేషన్ వేసుకొని మహా అయితే ఒక 15 సంవత్సరాలు గట్టిగా మనం జీవించగలం. ఈ రోజు మనం తినేటువంటి ఆహారం ఫుడ్లో ఎటువంటి లోపాలు లేకపోతే. కానీ వాళ్ళ జీవితానికి మనము ఏదైనా సక్సెస్ఫుల్ లైఫ్ ఇచ్చి వెళ్తున్నామని చెప్పి చూస్తే మనం చేసే పనులు మనము ఖచ్చితంగా అయితే ఇవ్వలేమని డిసైడ్ అయ్యాము. అప్పుడు గురువు గారు చెప్పినట్టు మా మేడం చెప్పింది కదా, గిఫ్ట్ ఇస్తాను అని అంటే వచ్చాయండి. ఎక్కడికో కాదు, అద్భుతమైన మహాయజ్ఞం లాంటి కోటప్పకొండలో జరుగుతున్నటువంటి బూట్ క్యాంపు తీసుకెళ్లి కూర్చోబెట్టాము. మనము ఒక మంత్రం వినాలి. అయ్యగారి దగ్గర పోతామా లేకపోతే రోడ్డు పడిన బాడసారి దగ్గర కూర్చుంటామా? అయ్యగారి దగ్గర కదా. అక్కడ మాకు అయ్యగారు ఎంఎస్ఆర్ గారు చెప్పిన మాటలు విని ఏం చేస్తాము అంటే ఉన్నటువంటి లైఫ్ లో ఇప్పుడు చేస్తున్న జర్నీలో మీరు అడ్జస్ట్మెంట్ అవుతున్నటువంటి జీవితాన్ని మీరు అలానే బిలీవ్ చేసుకుంటూ వెళ్తే మీ లైఫ్ సెటిల్ అవ్వదు.
కంఫర్ట్ జోన్ నుంచి ఎప్పుడైతే అన్కంఫర్ట్ జోన్ లోకి వస్తారో ఖచ్చితంగా మీరు ఇదే తప్పదు, ఈ వ్యవస్థని తప్పకుండా చేయాలి అనే ఆలోచన కలిగినప్పుడే బిలీవ్ చేస్తారు, మీరు సక్సెస్ అవుతారని చెప్పాడు. మాకున్నటువంటి కంఫర్ట్ జోన్ ఏంటని ఆలోచన చేసుకున్నాం. నా బిజినెస్ అయితే మోసేస్తాము, బట్ మాకున్న కంఫర్ట్ జోన్ ఏంటి? ప్రెసెంట్ మేడంకి వస్తున్నటువంటి జీతాన్ని ప్రతి నెల వస్తుంది కదా, 5వ తారీఖు 6వ తారీఖు అకౌంట్ పడుతుంది. హ్యాపీ, ఈ నెల వరకు సర్దుబాటు చేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి 20 సంవత్సరాలు మనం గడిపాము. ఈ కంఫర్ట్ జోన్ నుంచి అన్కంఫర్ట్ జోన్ లోకి వస్తే మనకు తప్పదు అనే పరిస్థితులు వెస్టేజ్ నిలబడతాం, లేకపోతే నిలబడమని చెప్పేసి మాకున్నటువంటి జాబులు సైతం పక్కన పెట్టామండి. జాబులు సైతం పక్కన పెట్టాం. అప్పుడు స్టార్ట్ అయింది లోపల రగులుతారా కదా, బాగా రగిలిపోయింది. ఎందుకంటే జీతాలు లేవు కదా, ఎలా జీవనం సాగాలి ఏంటి, ఉదయం వేస్తే స్కూల్ కి పిల్లల్ని పంపించే విధానంలో ఈవినింగ్ కల్లా మళ్ళీ మన ఇంటికి వచ్చి ఎలా అని ఆ వేలో రగిలిపోతుంది. ఖచ్చితంగా మనం కొట్టాలి, దీంట్లో సక్సెస్ కొట్టాలి అని చెప్పి స్టార్ట్ చేస్తే జస్ట్ 6 months లోనే ఫస్ట్ 2 months లో బ్రాంజ్ వేలకు రావడం జరిగింది. ఆ నెక్స్ట్ సిల్వర్ లేకుండానే డైరెక్ట్ గోల్డ్ అయిపోవడం జరిగింది. అదేవిధంగా ఆ నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేసుకుంటే గోల్డ్ అయిపోయిన మరుసటి నెల నుంచే కంటిన్యూగా 3 months కార్ అచీవర్ గా అప్రూవ్ అయ్యి స్టార్ డైరెక్ట్ 26,000 హైయెస్ట్ ఇన్కమ్ చేసుకున్నాం. జస్ట్ 6 months లోనే మా యొక్క జర్నీ చూసినట్టయితే 20 సంవత్సరాల పాటు ఎటువంటి దిశానిర్దేశమైనటువంటి లైఫ్ కి ఈ రోజు నెలకు వచ్చేసరికి 57,000 రూపాయల హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్నామంటే ఎంఎస్ఆర్ గారు చెప్పిన మాటలు, ఆ యొక్క మాటల్లో ఉన్నటువంటి విలువైన విధానము, ఆయన చెప్పిన మాటలు నడుస్తున్నాం కాబట్టి ఈరోజు సక్సెస్ తీసుకున్నాము. మహాగురుజీ ఎంఎస్ఆర్ గారికి మాకు మంచి అవకాశము, ఈ యొక్క బెస్ట్ ప్లాట్ఫామ్ మీ అందరి మధ్యలో మాట్లాడేటువంటి అవకాశం కల్పించినందుకు గాను మరొకసారి గురువు గారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ విష్ణు గారు. గుడ్ మార్నింగ్. Diamond and the above directors. Diamond directors and the above, please come on to the dais. గుడ్ మార్నింగ్. అయితే ఇందాక సగం చెప్పాను నేను, కొద్దిగా ఇంకొక 3 పిక్స్ ఉన్నాయి చెప్పాలి. ఓకేనా? చెప్పంటారా? 3 మాటలు కనెక్ట్ అయింది సార్. నాకు ఎంఎస్ఆర్ గురువు గారి మాటల వల్ల 3 పాయింట్లు కనెక్ట్ అయింది. అవి చెప్తాను. నేను కూడా డైమండ్ డైరెక్టర్ గా ఉన్నాను కాబట్టి సార్ మాట్లాడాడు, నేను కూడా మాట్లాడతాను మామూలుగా. ఓకేనా? 3 మాటలు కనెక్ట్ అయింది. ఏంటంటే ఫస్ట్ పాయింట్, నువ్వు ఉన్నంత బట్టికే నీ కుటుంబం, నువ్వు లేకపోతే నీ కుటుంబం పరిస్థితి ఏంటి అని అడిగాడు సార్. అప్పుడు నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది. అంటే నేను ఉన్నంత బట్టికే, నేను 20 సంవత్సరాల నుంచి పేదలు పనిచేసా, ఏదన్నా జరిగింటూ ఆ పిల్లలున్నాను అనుకోండి, కాకపోతే భూమి నుంచి లేకుండా ఉంటాను అనుకోండి. ఎవరైనా భూమి మీద కలకాలం ఉంటారని గ్యారెంటీ ఉందా? లేదు కదా. అట్లాగే నువ్వు వెళ్ళిపోతే నీ కుటుంబం పరిస్థితి ఏంటి అని అడిగాడు. అప్పుడు నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చింది. ఎందుకంటే నన్ను నమ్ముకో నా తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, మరి వీళ్ళందరూ పరిస్థితి ఏంటి అంటే మనం చేసే జాబుల్లో కానీ పనుల్లో కానీ మనం లేకపోతే మన కుటుంబం ఉంటుందా ఉందా సార్? ఉంటుందా ఉందా? ఎవట్లా ఎవరు ఏం సార్ సైలెంట్ అయిపోయారు? ఉండదు అని నేను కూడా అనుకున్నాను ఆ రోజు. తర్వాత వెస్టేజ్ లో 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు చేస్తే 1,00,000 2 లక్షలు వచ్చినప్పుడు 6 నెలల ఇంట్లో పండుకున్నా ఏదన్నా అయ్యి, లేకపోతే మనం భూమి అంతా లేకుండా పైకి వెళ్ళినా వెస్టేజ్ అనే కంపెనీ ప్రతి నెల 1,00,000 2 లక్షలు మీ కుటుంబానికి ఇచ్చింది అని చెప్పారు సార్.
అప్పుడు ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు నేను భూమి మీద నుంచి లేకపోయినా, ఈ రోజుకి నేను లేకపోయినా మా భార్యకి, మా కుటుంబానికి నెల 64,000 రూపాయలు ఇస్తుంది సార్. ఏ కంపెనీ ఇచ్చింది చెప్పండి? ఇచ్చిందా? ఏ కంపెనీ ఇవ్వదు. అటువంటి పవర్ ఆఫ్ ప్రెస్టేజ్ లోనే ఉంది అనేది ఒక పాయింట్ కనెక్ట్ అయింది నాకు. అంటే మనం భూమి మీద ఉన్నా లేకపోయినా డబ్బులు వచ్చే కంపెనీ ఏదైనా ఉంది అంటే పవర్ ఆఫ్ ప్రెస్టేజ్ ఒకటే అర్థమయ్యి ఆ రోజు నుంచి డిసైడ్ అయిపోయినా జీవితం ఉన్నంత వాటికి ప్రెస్టేజ్ లోనే ఉండాలి, ప్రెస్టేజ్ లోనే ప్రాణం పోవాలి అని ఆ రోజే డిసైడ్ అవుతాను నేను. ఓకేనా? అది ఒక పాయింట్. ఇంకో పాయింట్ వచ్చేసరికి పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం ముమ్మాటికి నీదే తప్పు అని చెప్పాడు. అప్పుడు అర్థమైంది నాకు. అంటే మనందరం పుట్టాం పేదవాళ్ళుగానే, కానీ వెస్టేజీ కంపెనీ తర్వాత దొరికిన తర్వాత కూడా పేదవాడిగా చనిపోతుంది, ఏ సాధిస్తామని చెప్పి గురువు గారు అన్నాడు. అంత వంటంతో నాకు ఇంకా కనెక్ట్ అయింది ఆ పాయింట్. ఎందుకంటే నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను చదువుకున్న చదువుకి జాబ్ ఎవరెవరు, మరి నేను 1 లక్ష 2 లక్షలు పెట్టుబడి పెట్టాను చేయగలుగుతానా? ఏమీ చేయలేను. మరి అప్పుడు నాకు ఉన్న అవకాశం ఏంటి? ఆ బేదారు పంపితే చేసి దాంట్లోనే మగ్గిపోవాలి వాస్తవానికి. అవునా కదా? అట్లాంటి భగవంతుడి రూపంలో నా దగ్గరికి రావడం నిజంగా నేను అదృష్టం చేసుకున్నాను. ఇంకా 2-3 సంవత్సరాల తర్వాత కోటీశ్వరుడు జాబితాలోకి వెళ్ళిపోతున్నా సార్. అవకాశం భగవంతుడు ఇచ్చాడు. ఎందుకంటే మీ అందరూ కూడా అదే అవకాశం ఇచ్చాడు. మీరందరూ కూడా గట్టిగా 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు ఎవరైతే కొట్టుకుంటారో 100-200% 1 లక్ష నుంచి 2 లక్షలు తీసుకొస్తా చేద్దామా? తర్వాత మూడో పాయింట్ చెప్పాలని కొద్దిగా నోరు తెలియదు నాకు. అది అయినా కానీ చెప్పొస్తుంది. తుఫానికి తలవంతని ప్రతిపక్షం కుప్ప కూలితే తుఫాన్ అనంతరం గట్టి పరకలేసి నడిచిద్దని చెప్పాడు. అంటే దానికి అర్థం నాకు తెలియదు. తర్వాత 6 నెలలు పట్టింది సార్ నాకు దానికి అర్థం తెలియాలంటే. 6 నెలలు టైం పట్టింది. ఆ ఒక్క మాట ఎందుకన్నాడు అర్థం కాక. తుఫానికి తలవంతని ప్రతిపక్షం కుప్ప కూలితే తుఫాన్ అనంతరం గట్టి పరకు కూడా పైకి లేస్తున్నాడు. అంటే దానికి అర్థమైందంటే 6 నెలల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే నేను పెద్ద వస్తువుని, నేను తోపుని, దురువుని అని సిస్టానికి తలవంచకుండా ఎవరైతే నేను ఇంతే ఉంటాను, అప్లైన్ మాట నేను ఎన్నో మీటింగ్లకు రాను, నేను ఇంతే ఉంటాను అంటా చూడండి. అటువంటి వాళ్ళందరూ వెస్టేజ్లో కంటికి కనపడలా అని అర్థమైంది నాకు. ఎవరైతే సిస్టాన్ని తలవంచి అప్లైన్లకు గురువు చెప్పిన మాట వింటారో వాళ్ళందరూ 100% లక్షలు తీసుకుంటున్నారు సార్. ఓకేనా? ఇప్పుడు మరొక గ్రేట్ లీడర్ సార్ ఎంఎస్ఆర్ గారు, గురువు గారు ఎంతో, మన ఎంకేఆర్ మహాగురుజీ కూడా అంతే. ఎంకేఆర్ గారు అంటే చిన్న విషయం కాదు సార్. ఎందుకంటే మహాగురుజీ ఎంఎస్ఆర్ గారు అంతా మాకు ఎంకేఆర్ గురుజీ అంతా పెద్ద విషయం. గుడ్ మార్నింగ్ సార్. మైక్ బాగుందా? వాయిస్ అర్థం అందరికి, బ్యాక్ సైడ్ వాళ్ళు కూడా, లాస్ట్ వాళ్ళకి అందరికి గుడ్ మార్నింగ్. ఇప్పుడు బాగుందా? గుడ్ మార్నింగ్. మైక్ బాగుందా? మైక్ లాగా బాగుందా? మైకేనా? ఓకే ఓకే. మైక్ కూడా అలవాటు చేసినప్పుడు భజన కూడా పోవాలా. ఇప్పుడు అన్న కొంచెం అలవాటు లేదు. 2 సీట్లు ఖాళీ ఎవరు ఉన్నారు అక్కడ? బయటకు సీట్ తప్పకుండా కూర్చుంటాం. మీరు ఇక్కడ 2 ఖాళీ రండి, కూర్చోండి ప్లీజ్. రండి, నిలబడి రండి. 2 సీట్లు ఖాళీ ఉన్నాయి. సీటు కోసం కనిపెట్టుకుంటే దొరకట్లా. ప్లేస్ వెళ్తామా? కూర్చోండి. 2 ఖాళీ ఉంది ఇక్కడ. మధ్యలో కూడా ఖాళీ ఉంచి మనం ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ అనివార్ సార్. మీరు కమిటీ స్వరాన్ని చూస్తుంటే థర్డ్ క్లాస్ లా కనపడదు నాకు.
అలానే వెళ్ళి ఫారెస్ట్ పట్టా తీసుకుని అనిపిస్తా ఉంది. ఎస్టీ పట్టా ఎంఎస్ఆర్ గురుగా తయారు చేసిన అది ముఖ్యం. అది గుడ్ మార్నింగ్. ఈరోజు హాల్ ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చిన ఫస్ట్ టైం మీ ఫ్రెండ్ బాగా బాధించలేక ఒకసారి మీటింగ్ వెళ్ళి కూర్చొని విని బాగా దగ్గర పని అయిపోతుంది. 2000 మంది మన బాగా వచ్చాడు అనుకొని వచ్చిన వాళ్ళు ఎవరు చేయొచ్చు నాకు అసలు తెలుసు. ఎక్కువ సేపు కలిగామంటే స్టార్టింగ్ మేము అభ్యాసే కాబట్టి ఓకేనా. సో ఎంఎస్ఆర్ గారు పదే పదే రా 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 అంటుంటే నేను వెళ్ళిపోతే ఆయనకే లాభం వస్తుందో, నేను జాయిన్ అయితే ఆయనకి ఎన్ని లక్షలు వస్తాయో, ఆయనకు వచ్చినప్పుడు నేనే జాయిన్ అవ్వకూడదు, నాకు వస్తే నేను జాయిన్ అవుతా. మా ఇంట్లో కరెంట్ లేకపోతే బాధ లేదు, పక్కింట్లో కరెంట్ ఉండకూడదు. గుడ్ మార్నింగ్. అందరూ అలా చదవడదు కదా. కరెంట్ బాగా ఎందుకు ఈరోజు చూడ మనం కిటికీ తీసుకుని పక్కింట్లో చూస్తాం అంటే కరెంట్ గా పోయిందా. వాళ్ళ కరెంట్ ఉంటే మాత్రం కడుపు తగిలిపోతుంది. ఇంకా వాళ్ళు కూడా కరెంట్ పోయిందనుకో కళ్ళు చల్లగా పడిపోతుంది. ఎందుకని నువ్వేం మాట్లాడలేదు నేను మనకి లేకపోతే పర్లేదు, వాడికే ఉండకూడదు. సో ఈ మైండ్ సెట్ తోటి 2015లో ఎస్సీ పరిచయం అయితే మినిమం ఒక 3 years టైం పట్టింది యాక్టివేషన్ అవడం కోసం. మేము ఎస్సీ అంటే ఒక దెయ్యంలాగా పోతలాగా చూసేవాళ్ళం. కారణం ఏంటంటే మైసెల్ఫ్ ఫస్ట్ పరిచయం చేసుకుంటారు, చాలా కొత్తలు ఉన్నారు. నా పేరు కోటేశ్వరరావు అండి, మన ఎంకేఆర్ అనిపిస్తున్నారు. కార్పొరేషన్ లో జాయిన్ అవ్వక ముందు మాది వినుకొండ. ఇదే నర్సాపట్నం నా డిగ్రీ స్టడీ పూర్తి అయిపోయింది 2000 బ్యాచ్. అయిపోయిన తర్వాత అందరు పోరాటం ఉద్యోగం లేదా వ్యాపారం లేదు తెలుసుంటే వ్యవసాయం. ఎందుకంటే మా వ్యవసాయ కుటుంబం కాబట్టి ఆలోచిస్తున్న క్రమంలో మనం చదువుకున్న చదువుకి ఎప్పుడు పొలం చేసి అలవాట్లేదు కాబట్టి ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేశాము. ఆ వ్యాపారం పేరు ట్రైనింగ్ లేని వ్యాపారం. ఏంటది? ట్రైనింగ్ లేని వ్యాపారం కిరాణా వ్యాపారం. ట్రైనింగ్ ఏముంటుంది? ట్రైనింగ్ అవసరం లేదు. అలా వ్యాపారం చేసుకుంటూ మిడిల్ షాప్ యాడ్ చేసి ఒక 5 నుంచి 6 లక్షలు పెట్టుబడి పెట్టి బాగా కష్టపడితే నెలకు వచ్చేసి 30-40 వేలు వస్తా ఉంటుంది. పల్లెటూరులో వ్యాపారం. సార్ గురువు ఇక్కడ ఖాళీ ఉందండి సార్, మీరు అన్నా ఇంటూ ఇక్కడ ఖాళీ ఉంది. జస్ట్ హాఫ్ అన్ అవర్ మన మీటింగ్ క్లోజ్ అవుతుంది. 10 గంటలో ప్లీజ్ వెళ్ళిపోతుంది. అన్నారు అందరు మనం వెళ్ళిపెడతారు కదా. ఇదే స్కూల్ కాదు, మన గంట కొట్టి కూర్చోవడానికి. మన లైఫ్ మారడం కోసం, జీవితం చేంజ్ అవడం కోసం ఇప్పటి వరకు ఎన్నో రకాల వ్యాపారాలు చేసాం, ఉద్యోగాలు చేసాం. తెలిసిన ప్రతి పని చేస్తూనే ఉన్నాం. తినడానికి ఉండడానికి సరిపోతా ఉంది. జీవితం మంచి స్థాయికి పొజిషన్కి వెళ్ళాలంటే సరైన మార్గం ప్లాట్ఫామ్ దాకా చాలా మంది ఇబ్బంది పడే సందర్భాల నుంచి ఈరోజు కూర్చున్నాం. జస్ట్ ఒక 1 hour కేటాయించి ఆల్రెడీ సీరియస్ దగ్గర కూర్చున్నారు. రాజని మనకి హ్యాండ్ ఓవర్ చేస్తాం గురువారావుకి. సంక్షిప్తం పూర్తి తెలుసుకున్న తర్వాత మీరు కూడా మాలాగా డెడికేట్ పనిచేస్తే ఈ యొక్క ఆర్గనైజేషన్ ఈ ప్లాట్ఫామ్ లో 1 year వల్ల పెద్ద కష్టం పని కాదు. అయితే తీసుకోవడానికి మనకు కొంచెం ఓపిక, తీరిక, దానికి కొంచెం కోరిక ఉండాలి. సో అలా మేము ఈ బిజినెస్ వచ్చిన తర్వాత రాకముందు అలా వ్యాపారం చేస్తూ ఉండేవాడిని. 30-40 వేలు వస్తున్నాయి. తల్లిదండ్రులు 10 ఎకరాల పొలం ఉంది, డిగ్రీ చదువు ఉంది. ఈ పెద్ద అవసరం లేదు అనిపించింది. సో వచ్చిన పర్సన్ బెస్ట్ ఫ్రెండ్, తెలిసిన వ్యక్తి కాబట్టి మాట తీసేయలేక మొహాటం కోసం మేనమామ కూతురు పెళ్లి చేసుకున్న మాదిరిగా ఐడి తీసుకోవడం జరిగింది. ఇష్టపడి తీసుకోవాలా? ఇదే చెప్తాం మీతో, మిమ్మల్ని నవ్వించడం కోసం, మిమ్మల్ని ఏదో సరదా చేయడం కోసం కాదు. మాకు జరిగినటువంటి లైఫ్ స్టోరీ ఈ ఆర్గనైజేషన్ లో. అలా సార్ ఒక ఎస్ఆర్ వచ్చిన తర్వాత మాట తీసేయలేక సార్ అన్నట్టు ఆధార్ కార్డు ఇచ్చేసి రెడీ చేస్తున్నాడు. ఆధార్ కార్డు సేవ మనకి 1 లక్షలు పోతాయా? తిప్పుకుంటే 1000 రూపాయలు బ్యాలెన్స్ కూడా లేదు. ఎస్ఆర్ లో చాలా మంది భయపడితే బాధపడుతున్నారు ఆధార్ కార్డు వలన. నేను ఎవరు మీరు కూడా ఫీల్ ఆధార్ కార్డు ఇచ్చాం, ఐడి క్రియేట్ అయింది. ఐడి క్రియేట్ అయిన తర్వాత పెద్ద టాస్క్ ఏంటంటే ఈ యొక్క మన కంపెనీ పేరు ఏంటి? మన కంపెనీ పేరు
కంపెనీ పేరు వెస్టేజ్ వేస్టేజ్ ఈ బస్సులో ఇలా ఉన్నది మన కంపెనీ పేరు వెస్టేజ్. ఇది ఒక ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ. గురుగారు ప్లీజ్, గురుగారు ప్లీజ్ కొంచెం సహకరిస్తే మంచి నాలెడ్జ్ తీసుకుందామండి. మాకు తెలిసి మేము షేర్ చేసి నెక్స్ట్ గురుగారు వస్తున్నారు, వాళ్ళ ద్వారా నాలెడ్జ్ తీసుకుంటే మా వాళ్ళని చెప్పినట్టుగా ఒక 3 తరాలు చేంజ్ అయింది జీవితం మొత్తం పూర్తిగా. ఒకటిగా 2 కాదు. గతంలో క్రీస్తు శకం పూర్వమైన వాళ్ళు ఎస్ఆర్మా ఈ యొక్క ఆర్గనైజేషన్ మీరు ఇచ్చిన తర్వాత బిఫోర్ మీరు తర్వాత మీరటువంటి ఒక సువర్ణాక్షరాలు ఇంట్లో వాడతాయి ఈ బిజినెస్ ద్వారా. అలాంటి గ్రేట్ ఆపర్చునిటీ మన దగ్గరకు వచ్చింది. ఒడిసి పట్టుకుంటే పోలీసు జాబ్లో జాయిన్ అవుతాం. ఇక్కడ సబ్బు పేస్ట్ ఉంది అని చెప్పి పక్కన పడేస్తే ఉన్న లైఫ్ ఇండస్ట్రీ వెళ్ళిపోతాం. అలా ఉన్న టైంలో రైతు చూసి పెద్ద టాస్క్ ఏంటంటే ఈ ప్రోడక్ట్ కొనుక్కొని వాడుకోవాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఏం వాడాలి? ప్రొడక్ట్ వాడాలి. ఏం లేదు మన దగ్గర ప్రోడక్ట్ ఉన్నాయి. మన కంపెనీలో మొత్తం 4 కేటగిరీ ప్రోడక్ట్ ఉన్నాయి. ఒకటి హోమ్ కేర్ అంటే డైలీ వాడుకు సబ్బు, పేస్ట్, బ్రష్, షాంపూ, హెయిర్ ఆయిల్, టీ పొడి, కుకింగ్ ఈ ఐటమ్ మొత్తం ఉన్నాయి. రెండవది హెల్త్ సప్లిమెంట్స్, ఆరోగ్యం కోసం. మెడిసిన్ వేరే, సప్లిమెంట్స్ వేరే. మెడిసిన్ అంటే ప్రాబ్లం వచ్చాక, జలుబు చేశాక, దగ్గు వచ్చాక, జ్వరం వచ్చాక, గోకాలు కొంచెం వాడుకునే అది మెడిసిన్. రాకముందు తెలివిగా ఉపయోగించి అడ్వాన్స్ వాడుకునేది సప్లిమెంట్స్. సప్లిమెంట్స్ మీన్ లైక్ దట్ పౌష్టిక ఆహారం. ఈ పౌష్టికాహారం తీసుకోవడంలో సమస్య పడతా ఉన్నాయి. 3వ కేటగిరీ అగ్రి ప్రొడక్ట్. మన పల్నాడు ప్రాంతం మొత్తం కూడా వ్యవసాయానికి పెట్టిన పేరు. అన్ని రకాల పంటలు పడుతాయి మన కాలనీకి దేవాలయం నాగార్జున సాగర్ ద్వారా. సో వీటికి సంబంధించి కూడా మన దగ్గర చాలా ప్రొడక్ట్ ఉన్నాయి. 4వది మోస్ట్ ఇంపార్టెంట్ బ్యూటీ కేర్ ప్రొడక్ట్. చర్మ సౌందర్యం కోసం వాడుకునే ప్రొడక్ట్. వాస్తవం బ్యూటీ కేర్ అనగానే చాలా మంది ఇది ఆడవాళ్ళు వాడుకున్నది కదా ఫీల్ అవుతుంటారు. కానీ మన దగ్గర ప్రతి ప్రొడక్ట్ కూడా అమ్మా ప్లీజ్ పార్లమెంట్ లో ఎంపీలా పోరాడుతున్నారు. పక్కన కూర్చొని మహిళా ఎంపీలు మొత్తం కొంచెం సహకరిస్తే చాలా యూజ్ అవుతుంది. సో మన దగ్గర బ్యూటీ కేర్ ప్రొడక్ట్ ఉన్నాయి. మొత్తం కూడా న్యాచురల్ తయారవుతుంటాయి. బ్యూటీ అనగా నాకు ఒక క్రీమ్ గుర్తు వస్తుంది. ఎందుకంటే కొంచెం నాలా ఎర్ర ఉండేవాళ్ళు, ఎవరు నాలా ఎర్ర ఉండేవాళ్ళు నల్లగా ఉండడానికి క్రీమ్లు ఉన్నాయి. నల్లగా ఉండేవాళ్ళు ఎర్రగా ఉండడానికి క్రీమ్లు ఉన్నాయి. మీకేమంటే మీ ఇష్టం. అయితే కిరాణా షాపుల్లో సన్ స్క్రీన్, సన్ లైట్ ఒక క్రీమ్స్ ఉన్నాయి. అది నేను గతంలో చాలా అమ్మాను. మంచి డిమాండ్ ఉంది వాటికి మార్కెట్ లో. ఒక కారక్క వాడుకుంటే 100 మంది చెప్పి కింద పోయిన దగ్గర ఆడ ఒక పొరవాడితే చాలు 100 మంది చెప్పేస్తారండి. సేల్స్ బాగా పెరిగింది. ఆ సన్లైట్ అనేది వెరీ డేంజరస్ కెమికల్ ప్రొడక్ట్. అది 150 ఎంఎల్ ఉంటే మాకు 50-30కే వస్తుంది. నచ్చిన నమ్ముకోండి, అది వేరే విషయం. అది యూజ్ చేసే వాళ్ళకి ఈ స్కిన్ అనేది కంగనలు తయారై డ్యామేజ్ అయిపోయి చాలా మందికి స్కిన్ క్యాన్సర్ వస్తా ఉంది. గుడ్ మార్నింగ్ అమ్మా, మీకే చెప్పేది ప్లీజ్. ఏమొస్తుంది? గ్లామర్ రావట్లా, స్కిన్ క్యాన్సర్ వస్తుంది. కారణం ఏంటి? హెవీ డేంజరస్ కెమికల్ మూలంగా. ఎందుకంటే ఈ నలుపు ఎరగాలంటే కెమికల్ యాడ్ చేయాలి. ఆ డేంజరస్ కెమికల్ ప్రొడక్ట్ వల్ల ఈ స్కిన్ ప్రాబ్లం వచ్చి 7 లేయర్స్ ఉంటాయి మన స్కిన్ కి. అది 1 by 1 లోపలికి వెళ్ళిపోయి చివరి ఆఖరికి బోన్ క్యాన్సర్ కూడా స్టార్ట్ అవుతున్నాడు. మూలంగా నాకేదో ఆ స్కిన్ మీద వ్యతిరేకత ఉండి కోపం కూడా చెప్పట్లా. ఇలాంటి డేంజరస్ కెమికల్ ప్రొడక్ట్ బయట మార్కెట్ వాడుకుంటున్నాం. బట్ మన విస్టరీ కంపెనీలో, అవర్ గేట్ కంపెనీలో అన్ని కూడా ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్. వాడవచ్చా వాడకూడదా? గుడ్ మార్నింగ్. ఇక్కడే ఉన్నారు అందరం. ఏం నాకు మొదలు డబ్బులు వేసి ఎందుకు వేసారు? ఏదో బిర్యానీ పెడితే హుషారు, రాజస్థాన్ పెడితే హుషారు ఉంటుంది. గుడ్ మార్నింగ్. రాజస్థాన్ ఆరోగ్యం, బిర్యానీ ఆరోగ్యమా? స్మెల్ దేనికి బాగా వస్తుంది? మన మనసు దేనికి వెళ్ళిపోద్ది? తర్వాత హార్ట్ ప్రాబ్లం ఎవరికి వస్తుంది? అవునా కదా? ఇంట్లో గ్యాస్ బండ ఉన్నారు కాబట్టి గ్యాస్ అందరూ ఉంది, విత్ మీ నాతో సహా.
బండన అయిపోతుంది, వాడుతుంది, గ్యాస్ అయిపోదు. దానికోసం డోసులు పెంచుతా ఉండాలి. 20 mg 40 mg గ్యాస్ వచ్చేది, కింద కాలిపోయేది, పైన కాలిపోయేది, మొత్తం వాడుతుండాల్సింది. తట్టుకోలేకపోతే హాస్పిటల్ చెప్పి వాళ్ళు పెద్దలు పెట్టేస్తారు మనం. సో మన ప్రోడక్ట్ అలా ఉన్నప్పటికీ నా ఒపీనియన్ ఏంటంటే ఆల్రెడీ నేను చేసే వ్యాపారం కిరాణా వ్యాపారమే. అన్ని రకాల సబ్బులు పేస్ట్ అమ్ముతా ఉన్నా. ఎందుకు వాడుకోవాలి? అసలు వెస్టేజ్ ఎందుకు వాడాలి, ఎందుకు కొనాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ నాకు తెలుసు. నా డౌట్ అది. నా మనసులో ఆలోచన ఏంటంటే ఈ యొక్క 1000-2000 పెట్టి కొనుక్కొని వాడుకుంటే దాన్ని చేర్పించిన అబ్బాయిలకి డబ్బులు వస్తాయేమో, ఇది నా ఫీలింగ్. నాకు వచ్చేది నాకు అర్థం కావట్లా. సరే ఏదైనా కావచ్చు, చేర్పించే ఫ్రెండ్ కాబట్టి మాకు తీసేలాక కొనుక్కునే ఎన్నుకోవడం స్టోర్ లేదు. అప్పుడు మాకు 15 కిలోమీటర్ దూరం, తర్వాత నర్సాపేట నుంచి కొనుక్కోవాలి, ఇక్కడ స్టోర్ లేదు. అప్పుడు గుంటూరు వెళ్ళి కొనుక్కోవాలి. ఎక్కడ వెళ్ళాలి? గుంటూరుకి మాకు 130 కిలోమీటర్ మాత్రమే ఉంది. ఎన్ని కిలోమీటర్లు ఉంటారా? మొదలే మన హైయెస్ట్ జాయిన్ బ్యాచ్ పోవాలంటే అవకాశం లేదు. ప్లస్ నా బ్రాండ్ సంతూర్ ఏంటది ఈ వాడాలంటే ఎప్పుడు చూడాల, ఎక్కడ వినరా, కొత్తగా వచ్చిన కంపెనీ. వాస్తవమైన కంపెనీ 2004 లో స్టార్ట్ అయింది, నా దగ్గర 10,000 వచ్చింది. ఎంతకాలం కంపెనీ అప్పుడు స్టార్ట్ అయ్యి ఎంతకాలైంది? 14 సంవత్సరాల కంపెనీ, 13 సంవత్సరాల కంపెనీ. ఎక్కడ ఈ ప్రోడక్ట్ కంపెనీ కనబడాల అంటే దాని అర్థమైంది ఈ మంచి కాదు, దీంట్లో క్వాలిటీ లేదు. ఉంటే ఎందుకంటే టీవీలో పేపర్ ప్రచారం చేయట్లేదు? ఎస్ఆర్లు ఎవరు వస్తారు కదా, మనకి రాబోయే మన పిన్నని అడుగుతుంది. ఎందుకని? చిన్న పెద్ద పిన్నకి గుండు పిన్ని ప్రచారం చేసే రోజులు టీవీలో పేపర్లలో. అలా ఉన్న నేను కొనుక్కోవడం నెక్స్ట్ ఎక్కడ గుండు పోవడమా? ఒకవేళ కొనాలని ఇంట్రెస్ట్ ఉన్నా మా హోమ్ మినిస్టర్ పోదు. ఎవరు నువ్వు సపోర్ట్ చేసుకుంటూ పోవాలి తక్కువకి, మన కోట్లో పోటీ రకాలు నచ్చింది వాడుకోను. ఇట్లా చాలా అనుమానాలతోటి ఉన్న సందర్భంలో ఆ ప్రోడక్ట్ సినిమా తెప్పించుకొని వాడుకున్న బాగానే ఉంది. నాకు బాగా కరెక్ట్ అయింది మన నీమ్ పేస్ట్, వేప పేస్ట్. అంతమంది బ్రాండ్ వచ్చేస్తే సెన్సోడిన్ ఏంటది 100 గ్రాముల పేస్ట్, ఎంఆర్పి 150, ఐడి అవసరం లేదు, రేషన్ కార్డు అవసరం లేదు, 150 కొనుక్కోవాల్సింది. అలా ఉన్న సందర్భంలో నేను అడిగి ఉంది కాబట్టి ఆ 150 పేస్ట్ కొంచెం నాకు నీమ్ పేస్ట్ వచ్చేస్తే 100 గ్రాములు 150 రూపాయలు ఎంఆర్పి ఉంది, 72 రూపాయలు మనకు వచ్చింది. చాలా మంది పెద్ద ఫీలింగ్ ఏంటంటే ఈ కంపెనీలో ప్రొడక్ట్ క్వాలిటీ బాగుంటుంది కానీ లేదు సార్. లేదు సార్, అందరు ఫీలింగ్ అదే, నా ఫీలింగ్స్ ఏమంతే. కానీ ఈ పేస్ట్ వాడుకునే వాళ్ళకి నా బాగా కనిపించిందంటే మార్నింగ్ బ్రష్ అతను చుట్టూ లైట్ బ్లడ్ వస్తూ ఉంటుంది. ఈ పేస్ట్ వాడుకున్న తర్వాత ఆ ప్రాబ్లం క్లియర్ అయ్యింది. 100 గ్రాముల పేస్ట్ సేమ్ పేస్ట్ 150 పెట్టి మనకేదో కొనుక్కున్నా. ఇప్పుడు మన కంపెనీలో 105 ఎంఆర్పి 570 నాకు వచ్చింది. ఏదో తక్కువ. ఎవరికి అర్థమైంది? మీటింగ్కి వచ్చిన వాళ్ళకి, విన్న వాళ్ళకి, వాడుకున్న వాళ్ళకి అర్థమైంది. కానీ మనం ఏం చేస్తాం? అసలు విషయం అంటే తెలియదు వాళ్ళకి, ఈ ప్రోడక్ట్ అంటే తెలియదు. కానీ వాళ్ళ మాటలు విని మనం వాళ్ళని పక్కన పెడుతున్నాం. అలా వాడుకున్న క్వాలిటీ బాగా నచ్చింది. తర్వాత ఈ బిజినెస్ మనకు అర్థం కావాలంటే గురుగారు ఫోన్ చేసింది, అన్న ఎలా ఉంది మన ప్రోడక్ట్ అని చెప్పేసి. మీ కంపెనీ ప్రోడక్ట్ చాలా బాగున్నాయి, నువ్వు వాడుతున్నా అవసరం. ఎవరి కంపెనీ? నాకు ఆల్రెడీ ఐడి ఉంది, నాకేదో ఫీలింగ్ రావట్లేదు. మనం ఏం చేద్దాం? కారణం ఈ మనసులోకి వెళ్ళా. ఒక 10 సార్లు మీరు పిలిచిన తర్వాత మనం ఎలా కుటుంబా కొట్టేసాం, ఒకేసారి పని చేసుకుని వెళ్ళిపోతా ఉన్నాం. ఒక 3 years తర్వాత ఎంఎస్ఆర్ గురుగారికి గుడ్ మార్నింగ్, ఎక్కడ ఉన్నాగా బయటికి వెళ్ళదు కదా, ఇక్కడ ఉండండి. ఇక్కడ ఉంటే ఏమైంది మీకు అర్థమైంది. చాలా మంది ఇంటికి వచ్చి కూర్చుంటారు కానీ బాడీ ఎక్కడ, బాడీ ప్రెజెంట్ మైండ్. జగన్ ఎక్కడ ఉన్నాడో, పవన్ కళ్యాణ్ ఎంగేజ్ చేస్తున్నాడో, చంద్రబాబు గారు బస్సు సీ మొదలు పెట్టడం మొదలు పెట్టడా. అలా ఉంటే అర్థం సాగు ఇది, ఎక్కడ ఉంటే అర్థం అవుతుంది. సో వీడియో రమ్మంటే ఎలా ఉండమా కొట్టేసాం. ఇలా నేను కూడా స్టార్టింగ్ లో ఒక 3 years తర్వాత ఎంఎస్ఆర్ గురువు గారు ఈ బిజినెస్ కంటిన్యూ చేస్తూ 2,32,000 ఫర్ మంత్ ఇన్కమ్ స్టార్ట్ అయింది. ఒక్కసారి క్లాస్ చూడండి. సో సార్ ఇంకా బాగా 2 lakhs వచ్చిన తర్వాత
అది వాట్సాప్ లో మన దగ్గరకు వచ్చింది. ఇది అమ్మా ప్లీజ్. సో ఆ ఇన్కమ్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇది నిజమేనా? సబ్బులు పేస్ట్ కంపెనీ జస్ట్ 3 నెలల్లో 2,30,000 రావడం ఇది వాస్తవమేనా? ఆల్రెడీ నేను వ్యాపారం చేస్తున్నా, నేను చేస్తే వ్యాపారమే, ఆ 30,000 వస్తున్నాయి. ఇక్కడ ఎలా సాధ్యమైంది? కొత్త వాళ్ళని మోటివేషన్ చేయడం కోసం గీసిన ప్లాన్ అనిపించింది నాకు. ఇది నమ్మనండి. అడిగా ఫోన్ చేసి నిజమేనా అన్నా. ఇంకా నీ సెల్ వదలదని ఆయన 3,000 రూపాయలు సెల్ వెళ్ళిపెట్టాలన్నాడు. పాపం వచ్చింది ఫ్రెండ్ కాబట్టి. ఆ తర్వాత క్వశ్చన్ చాలా చీప్ గా క్వశ్చన్ ఒకటి అడిగా, ఈ వచ్చిన అమౌంట్ అకౌంట్ లో పడిందా? గుడ్ మార్నింగ్. ఎంతమంది మా చెప్పులు డౌట్ చెప్పి కదండి. మా చెప్పులు వస్తున్నాయి 2,000 వస్తున్నాయి కదా, ఎంతమందికి డౌట్ వస్తా ఉంది? చాలా మంది డౌట్ వస్తుంది. స్టార్టింగ్ నాకు కూడా ఇదే డౌట్ వచ్చింది. పెద్దలు చెప్తారు కదా, అత్త వాళ్ళకి అప్పుడు కోడలేనని. అలా నాకు డౌట్ వచ్చింది. సార్ బాగా ఎప్పుడు ఖాళీ ఆ స్టేట్మెంట్ వాట్సాప్ చేస్తున్నాను. ప్రత్యక్షం చూసిన తర్వాత ఎందుకంటే ఈ డౌట్ చెప్తున్నానంటే, మనిషి పుట్టదు అనుమానం పుట్టింది సమాజంలో. అది క్లీన్ అయితే డౌట్. చిన్నప్పుడు ఉక్కు పరిశ్రమ నేర్పించారు పెద్దవాళ్ళు, కీడించి మేలంచమని. మంచి నుంచి కీడించాలి వేరే విషయం, ముందు కీడించి మేలంచమని డౌట్ పడి క్లియర్ చేసుకో. అలా ఆలోచించిన నేను ఆ చెప్పు చూశాక మైండ్ ఓపెన్ అయింది. నాకు డబ్బు చాలా అవసరం. ఎంతమంది డబ్బు అవసరం ఉంది? లేకపోతే కూర్చోండి కావచ్చు, మాకేం పర్లేదు. డబ్బు అందరికీ అవసరం ఉంది, కానీ మనకే చిన్న చిన్న వ్యాపారాల్లో అంత అవకాశం లేదు. నాకు ఎందుకు అది అవసరం వచ్చిందంటే, మనం చేస్తున్న 16 సంవత్సరాల కిరాణా వ్యాపారం స్టేట్మెంట్ లో బాగా కష్టపడి ఒక 15 లక్షలు బాకీ చేశాను. ఏం చేశా? ఆ బాకీ తీరాలంటే నానిచ్చిన 10 ఎకరాలకు ఎకరం పొలం అని సంపాదించింది నాన్న, బాకీ చేసింది నేను. ఎవరు తీసుకోవాలి బాకీని? ఇప్పుడు నా మనసులో ఆలోచన ఉంది. ఈ ప్లాట్ఫామ్ దొరికిన తర్వాత నాకు అనిపించింది, నా సమస్య పరిష్కారం అర్థమైన తర్వాత అకాడమీ స్టార్ట్ చేశాం. అయితే నేను ఎందుకు భయపడ్డా, ఎందుకు తినేసి పని చేయలేదంటే, గతంలో 2014 ముందు చాలా కంపెనీలు మార్కెట్లోకి వచ్చినాయి, బోర్డు విప్పేసి వెళ్ళిపోయింది. వాటిల్లో అన్ని కూడా మనీ సర్క్యులర్ స్కీమ్ కంపెనీస్. కొన్ని పేర్లు చెప్ప మీకు ఐడియా ఉండొచ్చు, చెప్పండి సార్, వితౌట్ పర్మిషన్స్. వాటిలో మన ప్రధాన అగ్రి గోల్డ్, సహారా, పెరల్స్, అభయ గోల్డ్, అక్షయ గోల్డ్, సిరి గోల్డ్, అన్ని రకాల గోల్డ్ వచ్చాయి మార్కెట్లోకి. ఇవన్నీ ఏం చేస్తాయంటే, సో మీరు ఈ సంవత్సరం కంటే మీకు ఇంత ఇంత అని చెప్పేసి ఒక బాడీ రూపంలో వ్యాపారం చేసింది. చాలా కంపెనీ మార్కెట్లోకి వచ్చి మోసం వెళ్ళిపోతుందని చెప్పేసి 2014 సంవత్సరంలో ఇండియన్ గవర్నమెంట్ ఈ వ్యాపారం మొత్తాన్ని బ్యాన్ చేసి ఒక చట్టాన్ని క్రియేట్ చేసింది. భారతదేశంలో మనీ సర్కిల్ కంపెనీలు కూడా వ్యాపారం చేయకూడదు. ఇది అత్యున్నత భారత పార్లమెంట్ వ్యవస్థ మంచి చట్టం. దీని ప్రకారం ఈ కంపెనీ మూతపడిపోయింది. మూతపడడం వల్ల కట్టిన వాళ్ళు నష్టపోయారు, కట్టించిన వాళ్ళు నష్టపోయారు. ఈ సందర్భంలో 2014 జరిగిన సిచ్యువేషన్. ఆ టైంలో ఇక్కడ జాయిన్ చేయాలంటే చాలా భయం ఉంది. నేను ఉన్నంత బాధితుంది కాబట్టి నేను ఒక్క కంపెనీ చేపి నేను కూడా చేయగలుచుకున్నా. ఇక్కడ రావాలంటే భయం వేస్తుంది, డబ్బు అయితే అవసరం ఉంది. ఎందుకు భయపడ్డామంటే కేవలం ఇదే కారణం. కానీ ఈ వ్యవస్థ ఎంత గొప్పదంటే, దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ వ్యవస్థ అంటాం మనం చేసే బిజినెస్. ఈ బిజినెస్ వ్యవస్థ అనేది 1920లో అమెరికాలో స్టార్ట్ అయింది. ఎక్కడ స్టార్ట్ అయింది? ఎక్కడ? అమెరికా. ఇదే సంవత్సరం ఎంతకాలం అయింది? ఏ సంవత్సరం స్టార్ట్ అయింది? 105 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన వ్యవస్థ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. ఈ బిజినెస్ లో ఎక్కడ ఫేక్ ఫ్రాడ్ లేదని చెప్పేసి ప్రపంచంలో ఒక 140 దేశాలు ఈ యొక్క బిజినెస్ ని ఎంకరేజ్ చేస్తూ ప్రమోట్ చేస్తా ఉంది. దేనికోసం? ఇవాళ 1,00,000 మంది విద్యార్థులు చదువుకొని వచ్చేస్తున్నారు మార్కెట్ లోకి, పట్టాలు తీసుకొని మారాలని. ఎంతమంది ఉద్యోగాలు వస్తున్నాయి? ఎంతమందికి వచ్చిన ఉద్యోగాలు గ్యారంటీ ఉంది? చేసే జాబ్స్ గ్యారంటీ లేదు, ఉద్యోగాలు వస్తే గ్యారంటీ లేదు.
ఈ టైంలో 2014 అయిన తర్వాత ఒక 11 మంది కేంద్ర మంత్రుల ద్వారా బృందాన్ని క్రియేట్ చేసి ఇండియన్ గవర్నమెంట్ ఒక 10 దేశాల్లో ఎంక్వైరీ చేయించింది వ్యవస్థ గురించి. వాళ్ళు తెలుసుకునేది అక్కడ అర్థమవుతుందా? ఓకే ఓకే, కొంచెం ఓకేతో వినండి ప్లీజ్. ఎందుకంటే మాకు తెలిసి మీరు క్లారిటీ మీకు ఇస్తున్నాం, మీరు నేర్చుకోవడం మాకు తెలుస్తుంది. ఇంకా 3 మీటింగ్ తీసుకోవచ్చు. అన్ని మీటింగ్లో అంతా రాదు, కొంతమంది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ పిఎస్ఆర్ గురుగారు వస్తున్నారు, వాట్సాప్ గురుగారు మాట్లాడతారు మీతో. గుడ్ మార్నింగ్. సో అట్లా ఒక 11 మంది కేంద్ర మంత్రుల బృందం కొన్ని ప్రపంచ దేశాలకు వెళ్ళి ఎంక్వైరీ చేసింది. ఏంటి ఒక డైరెక్షన్ బిజినెస్ అని చెప్పేసి చేస్తే వాళ్ళు తెలుసుకున్న విషయం ఏంటంటే అక్కడ ఈ వ్యవస్థను బాగా ఎంకరేజ్ చేస్తూ వల్ల ఆ దేశాలలో నిరుద్యోగ సమస్య నిర్మూలింపబడింది, పేదరికం తగ్గిపోయింది, 100% ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఇది చూసిన తర్వాత ఇండియాలోకి వచ్చిన తర్వాత 1990లో ఈ బిజినెస్ స్టార్ట్ అయింది. కానీ కొన్ని ఫేక్ కంపెనీలు, ఫ్రాడ్ కంపెనీల వల్ల చాలా మంది నష్టపోయి బిజినెస్ చేయట్లా. అందుకని వ్యవస్థలో చిన్న చిన్న లోపాలు ఉంటే వాటి మొత్తాన్ని సవరింపు చేసి ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన తర్వాత దీనికి కొన్ని రూపురేఖలు గైడెన్స్, కొత్త గైడెన్స్ ఇచ్చి దీన్ని ఎంకరేజ్ చేస్తూ వస్తాడు. ఆ గైడెన్స్ ఏంటంటే మీకు నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చాలా ఫ్యూచర్ బిజినెస్, రాబోయే తరాలకి అద్భుత బంగారు భవిష్యత్తు ఇవ్వబోతా ఉంది. ఎంత పవర్ఫుల్ ఇండస్ట్రీ అంటే రిక్షా పొలాలు కూడా కోటి మంచి గొప్ప అవకాశం ఈ బిజినెస్ లో ఉంది. చదువుతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, కులం మాత్రం అడగట్లా, ఎవరైతే కష్టపడో వాళ్ళకే లభిస్తా ఉంది. ఇంత గొప్ప వ్యవస్థని డైరెక్షన్ వ్యవస్థ కొన్ని గైడెన్స్ ఇచ్చింది. గైడెన్స్ అంటే ఈ కంపెనీలో పనిచేయాలి కానీ గైడెన్స్ ఇస్తే వాటిలో ఏదైనా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒకటి. రెండవది ఆ కంపెనీకి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండాలి. మూడవది ఈ ప్రోడక్ట్ పబ్లిక్ వాడాలంటే ఐడి నెంబర్ ఫ్రీగా ఇవ్వాలి. 4 కంపెనీ అవుట్లెట్స్ ఉండాలి. 5 ముఖ్యంగా ఇంత మీద పర్మనెంట్ కమిషన్ పెట్టకూడదు. సో ఇంత మీద పర్మనెంట్ కమిషన్ అయితే కంపెనీ పెట్టకూడదు. వాస్తవంగా దగ్గర ఒక 11 పేరు గైడెన్స్ ఇచ్చిన తర్వాత 2016లో రాకముందు కొన్ని కంపెనీలు ఇట్లా ప్రోడక్ట్ పట్టుకొని వస్తా ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారు, మా కంపెనీ నువ్వు ఐడి తీసుకో, ఐడి కోసం రూపాయలు కట్టాలి, ప్రోడక్ట్ 5,000 పెట్టి కొనాలి, 13,000 పెట్టి కొనాలి, 18,000 పెట్టి కొనాలి, 30,000 పెట్టి ప్రోడక్ట్ కొనుక్కోవాలి. ఈ 30,000 పనికి వచ్చేస్తున్నా పనికి రాకపోతున్నా కూడా ఖచ్చితంగా కొనుక్కోవాలి. ఎందుకని గుంటూరులో పర్సన్ జాయిన్ అయ్యాడు, జస్ట్ 1,00,000 వస్తుంది ఆయనకి. వీళ్ళు కూడా పర్సన్ జాయిన్ అయ్యాడు, 6,000 లక్షలు వస్తుంది ఆయనకి. ఇట్లా కొంచెం సక్సెస్ వాళ్ళ మాటలు విని చెప్పించి మనతో కొనిస్తూ ఉంటారు. ఆ వస్తువులే చాలా పనికొచ్చినా పని కాకపోయినా కూడా మనం ఖచ్చితంగా ఆశపడి కొనుక్కొని వాడుకుంటున్నాం. రీసెంట్ కంపెనీ పేరు తరచుగా ఉంటున్నాం, 13,000 కొనుక్కొని జాయిన్ అవ్వాలి, 13,000 కొనుక్కొని జాయిన్ అవ్వాలి. ఆ వస్తువులు మొత్తం లెక్కేస్తే 3-4,000 చేయవు, మిగతా మొత్తం ఏమైనా వేస్ట్ పోతుంది. అలా చెప్తేనే ఆ పైన డబ్బులు పోతుంది. అంటే మనకి కట్టడం అక్కడ ఇట్లా కొన్ని సమాజం వచ్చి జనాన్ని మోసం చేసుకోవద్దని చెప్పేసి 2018లో కొత్త గైడెన్స్ ఇచ్చి చిన్న చిన్న సవరణలు చేసుకొని ఫైనల్ గా ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ బిజినెస్ కి ఒక గైడెన్స్ ఫైనల్ ఇచ్చింది. 2023 డిసెంబర్ 22వ తారీఖున ఒక గజెట్ రిలీజ్ చేసింది భారత పార్లమెంట్ సాక్షిగా. గజెట్ అంటే అత్యున్నత చట్టం అని భారత పార్లమెంట్ ఇచ్చిన దాని గురించి. ఆ గైడెన్స్ ప్రకారం చేసే కంపెనీలలో అవర్ గ్రేట్ వెస్టేజ్ కంపెనీ. యాక్చువల్ గా గైడెన్స్ 23లో వచ్చింది, 2004 నుంచి ఫాలో అవుతారు కంపెనీ మన వెస్టేజ్ కంపెనీ. మన కంపెనీ సిస్టమ్ ఏంటి, దగ్గర మన కంపెనీకి 32 సర్టిఫికేట్స్ ఉన్నాయి. ప్రపంచ 9 దేశాల వ్యాపారం చేస్తుంది. 6 సైడ్ మన కంపెనీ 5 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్ కలిగి ఉంది. దగ్గర 10,000 స్టోర్స్ ఉన్నాయి. ఇలాంటి స్టోర్స్ మనకి 450 రకాల వస్తువులు కంపెనీలు ఉన్నాయి. బట్ అయితే 5 నెంబర్ కంపెనీ ఫ్రీ చేస్తుంది. డబ్బులు కదా ఫ్రీగా, ఫ్రీగా కదా. 5 తీసుకుని ఎందుకు కొనని చెప్తున్నారు కంపెనీ, ఎందుకు కొనాలి, ఎవరి ఇష్టం, కంపెనీ ఇష్టం, మన ఇష్టమా, మన ఇష్టం కదా కొనుక్కున్నాం. కొనుక్కున్న తర్వాత పక్క వాళ్ళు చెప్పని గ్యారంటీ తెలియదు.
చెప్పడం దూరం లేదు ఇక్కడ. నీకు నచ్చితే పక్క వాళ్ళు చెప్పు. మీరు వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది, పక్క వాళ్ళు షేర్ చేస్తే పైసలు వస్తుంది. ఎంతమంది పథకంలో డబ్బులు కట్టుకున్నాం? డబ్బులు కడతామన్నా 5,000 కానీ 10,000, 20,000, 30,000 డబ్బులు కడతామా? రూపాయలు అమౌంట్ కట్టకుండా మీ ఇంటి దగ్గరకు వచ్చి ఈ ఐడి నెంబర్ ఇచ్చి ఈ కంపెనీ గొప్పతనం తెలియజేసి ఈ ప్రోడక్ట్ వాడ ఫస్ట్, ఇది వాడిన తర్వాత బాగుంటే ఒక టీం తయారు చేసి ఆ టీం తయారు చేస్తే డబ్బు వచ్చే గొప్ప అవకాశం ఈ యొక్క వ్యవస్థలో ఉంది. వ్యవస్థ ద్వారా వ్యవస్థ గొప్పదే. వ్యవస్థలో 100 మంది బ్యాచ్ ఉండొచ్చు, వాళ్ళు చనిపోయి వస్తుంది. ఇప్పుడు చాలా మంది కూడా తక్కువ చెప్తున్నారు. వాస్తవ 40,000 మంది ఫ్రీ ప్రోడక్ట్, కానీ 3,000 రూపాయలు మహాన్ చాలా మంది ఉన్నారు. అది వాళ్ళకి కన్ను తప్పు కాదు. ఇక్కడ చాలా మంది ఫేక్ వ్యవస్థ వస్తుందని చెప్పేసి మొత్తం పక్కన పడేసి దీన్ని మనం ఎంకరేజ్ చేస్తూ రాబోయే 2025 జరుగుతుంది. 2030 నాటికి మన కంపెనీ ప్రజలు 5 కోట్ల మంది ఉన్నారు. 10 కోట్ల మంది దృష్టి పెడితే ఇంకా క్లియర్ చేయబోతా ఉంది. 10 కోట్ల మంది రాబోయే రోజుల్లో చదువు పెరుగుతున్న పర్సన్ కి ఐఎమ్ రైట్ స్టాలర్ నేను రైతులకు నేను చేస్తా ఉన్నా. నాకు చెప్తే 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు చెప్తే వేలు రాబోతా ఉన్నా. పెద్ద పెద్ద యూనివర్సిటీలో కొంచెం చదువుకున్నారు, బయటకు వచ్చి జాబ్స్ లేవు. దీనిలో కొత్త టెక్నాలజీ వస్తుంది, AI టెక్నాలజీ. దాని ఏ మాస్టర్ అంటే ఆర్టిఫిషియల్ 1000 మంది చదువుని ఒక రోజు చెప్పింది. మనంతా పరిస్థితి అర్థం కాదు. చాలా మాలా కూడా మా కూడా ఎక్కడ స్టార్టింగ్ ఇప్పుడు అప్పుడు ఎంఎస్ఆర్ గురుగారు అడుగుతాను, ఆ చెప్పని గట్టిగా చెప్పలేదు అడుగుతాను. గట్టిగా గోడ గురించి చెప్పాలి రోజు గట్టి చెప్పండి, వాళ్ళ గోడ గురించి చెప్పండి. కావాలి తీసుకెళ్ళి నాకు తెలిసింది చెప్పా, మీకు అర్థం కాదు నేను చేస్తాను. ఆ వంద వ్యవస్థలో ఎన్ని వాళ్ళు చూసుకుని పే చేసుకుని అర్థం చేసుకొని వీళ్ళు చేస్తా ఉంటే నాకు చేసిన 3 years ప్రెస్టీజ్ ఆర్గనైజేషన్ లో ఒకరిగా స్టార్ట్ అయిన నేను ఒక 5 10 మంది 50 మంది 100 మంది ప్రజలు నాకు వచ్చేసిన నెలకి కొంచెం వాయిస్ కొద్దిగా ఉంది. ప్రజెంట్ వచ్చేసి పర్ మంత్ నేను కేవలం ఎంఎస్ఆర్ గురుగారు బ్లెస్సింగ్ సపోర్ట్ ద్వారా, తల్లి తండ్రి గురువు ఎంఎస్ఆర్ యొక్క సపోర్ట్ ద్వారా నెలకి వచ్చేసి 1,30,000 చేస్తాను. క్లాస్ చోట్ల మీకోసం మాకేనంటారా? ఎస్ఆర్ మా మీటింగ్ చెప్పేవాళ్ళు వచ్చిన వాళ్ళు కొడితే మాకు కూడా వస్తాయని చెప్పేసి 2 సార్లు కొడితే ఎవరికి కొట్టారు సపోర్ట్ అలా కొట్టాను. కాబట్టి ఎంత వస్తున్నాయి మీకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ గురువారు ఫ్యాన్ లేదు. కొంత కాన్సన్ట్రేషన్ ప్లీజ్. పవన్ గ్రూప్ లేదు, బాగా సైన్కి ఏసీ లేదు. లైఫ్ లో ఎదగాలి, ముందుకెళ్ళాలంటే కొన్ని మనం చేసేయాల్సింది. ఎస్ఆర్ 12 పిల్లలకి జన్మ తల్లి కష్టాలు పడాలి. జస్ట్ 2 hours కూర్చొని ఎట్లా మనం ఇక్కడ గురుగారితో అసలు ఫ్యామిలీ ఏసీ కూడా ఉండవు. ఆయన సిస్టమ్ అది మేము చేసేది అక్కడ రోజు అట్లా 1,00,000 రూపాయలు మేము డ్రా చేస్తున్నా. అదే ఇప్పటికి ఎస్ఆర్ కంపెనీ ద్వారా టోటల్ 40 lakhs ఇన్కమ్ తీసుకున్నా. 40 లక్షలు తీసుకోండి. పక్క వ్యవసాయ కుటుంబం మాకు, నాకేది వ్యవసాయం రాదు లేదు. లైఫ్ లేదు మీకు ఎస్ఆర్ ఇన్కమ్ తీసుకున్నాం అని చెప్పేసి స్టార్టింగ్ మా ఫ్రెండ్స్ చదవని చెప్పా. వాళ్ళు కూడా నాలుగు భావించారు. వాళ్ళు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఏమన్నారు?